ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ టీం మీద వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాన్సన్ట్రేషన్ చేశారని, వారి టీం మీద మొసాద్ తరహా నిఘా పెట్టారు అనేటువంటి ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మొసాద్ తరహా నిఘా ఏంటనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. లోకేష్ గారి టీం మీద జగన్మోహన్ రెడ్డి కాన్సన్ట్రేషన్ చేశారని, వారి టీం మీద మొసాద్ తరహా నిఘా పెట్టారు జగన్మోహన్ రెడ్డి అనేది ఒక ప్రచారం జరుగుతూ ఉంది. మొసాద్ తరహా నిఘా అంటే ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి నిజంగా లోకేష్ గారి టీం మీద కాన్సన్ట్రేషన్ చేశారా? మొసాద్ తరహా నిఘాని వారి మీద పెట్టారా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి వ్యవహారాలు కానీ లేదంటే ఆయన అనుసరించే పద్ధతులు కానీ ఇవి కనుక చూస్తే కనుక రెక్కి, ఎన్కౌంటరు ఇలాంటి పదాలు ఆయన చేసేటువంటి యాక్టివిటీస్ సరిపోతాయి. ఓకే, అందుకే ఇప్పుడు మొసాద్ ఆయన పెట్టేటువంటి నిఘాని మొసాద్ తరహా నిఘా పెట్టారని చెప్పేసి అనొచ్చు. అంటే మొసాద్ అనేది ఒక నిఘా సంస్థ సార్? మొసాద్ అనేది ఒక పటిష్టమైన నిఘా సంస్థ, ఇజ్రాయెల్కి ఉంది. అది ఇజ్రాయెల్ సంస్థ. ఈ మొసాద్ అని అంటే ప్రపంచంలో ఉండేటువంటి ఏ దేశానికి కూడా ఆ తరహా నిఘా, పటిష్టమైన నిఘా ఉండదు. అంత బలమైనటువంటి నిఘా మొసాద్ అనేది. ఓకే, అమెరికాకు ఉండొచ్చు, రష్యాకు ఉండొచ్చు, కానీ ఒక చిన్న కంట్రీ ఇజ్రాయెల్ అనేది. కానీ కేవలం ఇజ్రాయెల్ చూస్తే భయం ఎందుకంటే మొసాద్. దానికి కారణం ఏంటంటే పటిష్టమైనటువంటి నిఘా వ్యవస్థ. ఓకే, ఏదో అంటారు కదా, చీమ చిటుక్కుమన్నా కానీ పసిగట్టే నిఘా ఉంటుంది మొసాద్. దాని కారణంగానే ఇవాళ హమాస్ కానీ లేదంటే లెబనాన్ మీద కానీ ఇజ్రాయెల్ పైచేయిగా సాధిస్తుంది, ఇరాన్ని దడదడలాడిస్తుంది. అవును, కేవలం ఆ నిఘా సంస్థ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు తాజాగా తీసుకుంటే మొసాద్కు సంబంధించినటువంటి ఒక ఆపరేషన్ ఏం చేసిందంటే గూఢాచర్యం. మొసాద్ ముసుగులో ఒక గూఢాచర్యం చేసిన అంశం తాజాగా బయటకు వచ్చింది. జర్నలిస్ట్ రూపంలో ఇరాన్ వెళ్ళి లేదా లెబనాన్ అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ వాళ్ళ సమాచారాన్ని అక్కడ వేసేటువంటి ఒక జర్నలిస్ట్ని పట్టుకున్నారు. అంటే జర్నలిస్ట్ రూపంలో మొసాద్ అనేది గూఢాచర్యానికి పంపించింది అవతల కంట్రీస్కి. జర్నలిస్టులను పంపించింది, ఇంటర్నేషనల్ జర్నలిస్టులు పంపించినట్టు అక్కడ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వాళ్ళనే పంపించింది. అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు నసరుల్లాని వీళ్ళని ఉగ్రవాద అధిపతులు ఉన్నారు కదా, వాళ్ళని హిజ్బుల్లాకు సంబంధించి వాళ్ళని వేసేసారు ఇజ్రాయెల్. అంటే మొసాద్ అనేది నీకు గూఢాచర్యాన్ని ఎంత పకడ్బందీగా చేస్తుందో చూడు. ఆ తరహా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆపరేషన్ ఎలా ఉంటుంది అనేది మొసాద్ తరహా ఆపరేషన్. ఇప్పుడు నేను అంటే మొసాద్ తరహా నిఘా అంటే ఈ నిఘాలో జర్నలిస్టులు కూడా ఉన్నారంటారు. అదే చెప్తుంది. ఇప్పుడు మొసాద్ లేటెస్ట్గా ఏంటి, మొసాద్ జర్నలిస్టులను ఉపయోగించుకొని నీకు పంపించి ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకండి, సరే మొసాద్ ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాన్ యుద్ధం తీసి పక్కన పడే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు ఏం చేశారు తెలుసా మీకు? అన్ని మీడియా సంస్థల్లో తెలంగాణ ఉద్యమకారుల్ని, తెలంగాణ సంబంధించినటువంటి వాళ్ళని ఆపరేట్ చేశారు. ఓకే, అంటే జర్నలిస్టులుగా నియమించారు. ఫోన్లు చేసి అన్ని మీడియా సంస్థలకి అప్పట్లో. ఆ తర్వాత నీకు జర్నలిస్టులు అన్ని మీడియా సంస్థల్లో చేరిపోయారు. ఆయన చేర్చారు. అక్కడి నుంచి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చి దాన్ని లాస్ట్కి తెలంగాణ సాధించుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. సో అదే తరహాలో ఆపరేషన్ ఇప్పుడు కూడా గూఢాచర్యం ఆపరేషన్ అనేది ఎలా ఉంటుందంటే మొసాద్ తరహా ఆపరేషన్ అని ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిది ఇవాళ 4 నెలలు అయిందండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి. 4 నెలలు దాటిపోతుంది. 4 నెలలు అవుతుంటే ఇవాళకు కూడా అడ్మినిస్ట్రేషన్ కానీ లేదా పరిపాలనలో కానీ ఎక్కడ ఏం జరుగుతుంది అనేది పక్కాగా సమాచారం రానటువంటి పరిస్థితి ఉంది. దానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి స్లీపర్ సెల్స్ క్షేత్రస్థాయిలో మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళింది, పంపించారు. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని విభాగాల్లో, అన్ని శాఖల్లో జగన్మోహన్ రెడ్డి కోవట్లు ఇప్పటికే ఉన్నారని నేను చెప్పడం కాదు. కావాలంటే నిఘా సంస్థలు ఎంక్వైరీ చేసి నిఘా సంస్థలు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా తీసుకోండి, పోలీసు విభాగాలు తీసుకోండి, రెవెన్యూలు తీసుకోండి, ఇంపార్టెంట్ చోట ఎక్కడైనా తీసుకోండి మీరు. ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి గూఢాచర్యం జరుగుతుంది కదా. ఇప్పుడు 16 మంది ఐపీఎస్ఎల్ని రిపోర్ట్ చేయమన్నారు డీజీపీ ఆఫీస్లో.
ఎవరైనా డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేస్తున్నారా? ఒకళ్ళిద్దరు తప్ప, ఏదో కొంతమంది తప్ప. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? మొసాద్ తరహా ఆపరేషన్ చేయటం లేదని చెప్పేసి ఎలా అనుకోవాలి? మరి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళిపోయి యలహంక ప్యాలెస్లో వీకెండ్ రివ్యూలు ఎవరితో చేస్తున్నారు? సింపుల్. సో ఇవాళ కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా లోకేష్ గారు కానీ ఉన్నారండి, వాళ్ళకి ఇప్పటికి కూడా పిఆర్ఓలు లేరు కదా. మరి సీఎం ఆఫీసులో ఉండేటువంటి ఒక ఐఏఎస్ అధికారి పిఆర్ఓలను వేసుకున్నారు, ఒక్కొక్కరు 90,000 పెట్టి ఇద్దరిని వేసుకున్నారు. మరి వీళ్ళిద్దరికి ఎందుకు లేదు? ఒకళ్ళేమో మినిస్టర్, ఇంకొకళ్ళేమో చీఫ్ మినిస్టరు. పిఆర్ఓలను ఇంతవరకు ఎందుకు తీసుకోలేకపోయారు? సిపిఆర్ఓని ఎందుకు పెట్టుకోలేకపోయారు? సరిగ్గా సరైనటువంటి వాళ్ళని పెట్టుకోలేకపోయారు కదా ఇవాళకి కూడా. అదే కదా చాలా చర్చ జరుగుతుంది ఇప్పుడు. తర్వాత మీకు గ్రామ స్థాయిలో కూడా ఎంఆర్ఓ స్థాయి నుంచి ఎస్ఐ స్థాయి నుంచి ఎవరెవరు ఏంటి అనేది తెలుసుకునేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే అందరికీ ఒక పిలిపిచ్చారు 2 రోజుల క్రితం. అందరూ రెడ్ బుక్ ఓపెన్ చేయండి. రెడ్ బుక్ ఓపెన్ చేసి ఎవరెవరు నిబంధనలకు విరుద్ధంగా లేదంటే హరాస్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కొంతమంది అధికారులు ఎవరు హరాస్ చేస్తున్నారు, వాళ్ళ పేర్లన్నీ మీరు నోట్ చేసి పెట్టండి. అప్పట్లో రెడ్ బుక్ అనేది ఒక లోకేష్ గారి చేతిలోనే ఉంది, కానీ ఇప్పుడు రెడ్ బుక్ అనేది ప్రతి మండల స్థాయిలో కూడా ఒక రెడ్ బుక్ని తయారు చేయండి. మనం అధికారంలోకి వస్తున్నాం 2029లో. జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటాడు. ఆ రెడ్ బుక్ని మనం ఓపెన్ చేసి అప్పుడు మనం చూపిద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. అంటే మీరు రెడ్ బుక్ని తీసి మీకు లోకేష్ గారు దాని మీద, లోకేష్ గారి టీమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పి ఆయన చెప్తున్నారు. లోకేష్ గారి టీం ఎవరైతే ఉన్నారో బ్యాక్ ఎండ్ టీం కానీ లేదంటే జనరల్గా అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ కొంత టీము ఉంటుంది, ఫేవర్ టీం ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎవరెవరు ఉన్నారనేది ఒక పెద్ద నిఘా పెట్టారు. నిఘా పెట్టి దాన్ని ఐడెంటిఫై చేస్తున్నారు. ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎలా కట్టడి చేయాలి రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి ఒక ప్రయత్నం చేయడంతో పాటు గూఢచర్యను చేయాలి. గూఢచర్యం అంటే అటువైపు ఉండి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నట్టుగా ఉంటూ ఏ విధంగా అటువైపు నుంచి ఇన్ఫర్మేషన్ లాగాలి అనేటువంటి ఒక ప్రయత్నం. దాంట్లో భాగంగానే కదా ఇప్పుడు నీకు తిరుపతి దేవస్థానం దర్శనాలు తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ వాళ్ళ కన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈజీగా దొరుకుతున్నాయి. హ్యాపీగా సీఎం ఆఫీసులో లెటర్లు ఇస్తున్నారు, పోయేస్తున్నారు అని చెప్పి ఈ మధ్యకాలంలో కూడా న్యూస్ వచ్చినాయి కదా. సో కాబట్టి అటు జరుగుతుంది. ఒక్కోసారి చంద్రబాబు నాయుడు గారిని, ఇంకో వార్త కూడా చూసాను సార్, సీఎం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా ఈజీగా కలుస్తున్నారు. సీఎం ఆఫీస్ నుంచి లెటర్లు వచ్చినా కానీ పనులు అవ్వట్లేదు, కానీ వైసీపీ నాయకులు చెప్తే వెంటనే పని అవుతుంది అనేది కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. దానికి కారణం ఏంటంటే ఇదే, మొసాద్ ఆపరేషన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి గనక కౌంటర్ వేయకపోతే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వానికి ఉంది ఇబ్బందులు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు మనం ఏదో డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా, మనం ప్రజలకి అభివృద్ధి చేస్తున్నాము, ప్రజారంజక పాలన అందిస్తున్నాము అనేది కాదు కదా. తన వెనక ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాలిగా. తన వెనుక ఏం జరుగుతుందని తెలుసుకోవాలి. ఆ గూఢచర్యం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. ఆ గూఢచర్యం ఎవరు? నీ పక్కన ఉన్నోళ్ళ, నీ పిఆర్ఓలా, లేదా నీ పిఏలా, లేకపోతే నీ కార్యకర్తల్లో ఉన్నారా అనేది తెలుసుకోవాలి కదా. ఆయన ఏం చెప్తున్నాడు, ఎవరెవరైతే హార్డ్ కోర్ ఉన్నారో వాళ్ళందరినీ రెడ్ బుక్లు తయారు చేసి రెడ్ బుక్లు హార్డ్ కోర్ పేర్లు తయారు చేసి పెట్టండి, మనం వచ్చిన తర్వాత చూద్దామని చెప్పి చెబుతున్నాడు వాళ్ళకి. లోకేష్ గారికి ఒక రెడ్ బుక్ ఉంటే మనందరి చేతిలో రెడ్ బుక్ ఉండాలని చెప్పి చెబుతున్నారు ఆయన. అంటే ఇది మొసాద్ తరహా ఆపరేషన్ చేసి ఏదో అల్లకొల్లం చేయాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనేది మనం ఒక అంచనాకి రావచ్చు.